ఆయన ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించారంటే, వాళ్ళు బ్యూటీ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధ అలంకారము కలిగి ఆయన్ని ఆరాధించారు. మన పిచ్చోళ్ళు కొంతమంది ఈ టీవీలో అట్లాంటి వేషాలన్నీ చూసి వీళ్ళు కూడా ఆ మేకప్ల మీదకి దిగుతున్నారు. వాళ్ళు తలరేసుకున్నారు కదా పెద్ద పెద్ద భక్తులు, టీవీ స్పీకర్లో మేము వేసుకుంటూ పెద్ద తొప్ప చూశారండి. ఈ ఆరాధన అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందో ఒకసారి మీరు గమనించండి. హోలీ ప్రెజెన్స్, పరిశుద్ధమైనటువంటి సన్నిధి, శరీరం అంతా 2 రెక్కలతో కప్పుకొని ఎక్కడ ఏమి బయట కనబడకుండా ముఖాన్ని కూడా కప్పుకొని యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. వికారపు చేష్టలు చేస్తా కాదు. నేను మొన్న ఈ మధ్య ఇశ్రాయేలుకి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగా, నటనము చేసి దావీదు ఆడిపాడి సంతోషించి ఆరాధించాడు కదా, మనం కూడా ఇట్లా ఆడొచ్చా అని అడిగాను వాళ్ళని. వాళ్ళన్నారు, డ్యాన్స్ అంటే అది కాదండి, దాని మీనింగ్ అది కాదు. యాంప్లిఫైడ్ బైబిల్లో చదివి చూడండి, దాని వ్యాఖ్యానం ఏముందో. మెజర్ స్టెప్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభువానికి స్తోత్రం అయ్యా, ప్రభువానికి స్తోత్రం అయ్యా అని మెజర్ స్టెప్స్ వేశారు. కానీ ఇట్లా 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 దీపాలు పెట్టుకొని అని ఇట్లాంటి వేషాలని మనం కాదు. ఆ పిచ్చి పిచ్చి డాన్సులు వేయమని కాదు, ఇకారపు డాన్సులు వేయమని కాదు. ఆయన ఆరాధించేటప్పుడు పవిత్రమైన చేతులతో, పవిత్రమైన మనస్సాక్షితో, మనస్సాక్షిని జవాబుతో ఆయన్ని ఆరాధించడం ముందు నేర్చుకోవాలి.